హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఈరోజు ఢిల్లీలో అయితే సండే చేపల మార్కెట్కి వెళ్ళామండి. ఢిల్లీలో చేపల మార్కెట్ ఎలా ఉంటుంది, అలానే చేపల మార్కెట్లో ఎలాంటి చేపలు ఉంటాయి, మనలాంటి చేపలు ఉంటాయి, కాకపోతే ఇంకే చేపలు ఉంటాయి అన్నీ కూడా వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా వాచ్ చేయండి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చేపల వేషాలన్నీ కూడా ఉండే ఏరియా నుండి మేము ½ వెళ్ళినట్టయితే జర్నీ చేసినట్లయితే మాకు ఇక్కడ చేపల మార్కెట్ ఉంటుందండి. ఏరియా మొత్తానికి కూడా ఇదే పెద్ద చేపల మార్కెట్. చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి. ఇక్కడ లైవ్ ఫిష్ అన్ని ఫిష్లు కూడా దొరుకుతాయండి. చాలా బాగుంటాయి. డే బై డే రోజు కూడా తీసుకొస్తారు. స్టాక్ అయితే ఉండదండి మార్కెట్ లో. మనకి ఏ చేప కావాలన్నా కూడా దొరుకుద్దండి ఈ మార్కెట్ లో అయితే. అందుకోసం ఈ మార్కెట్ కి వచ్చాము. చూడండి చేపలు ఎంత లైవ్ ఫ్రెష్ గా ఉన్నాయో. బతికిన చేపలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ కూడాను. ఇక్కడ ఢిల్లీ మార్కెట్ లో గమనించింది ఏంటంటే చాలా ఫ్రెష్ గా ఉంటున్నాయి చేపల్ని. వాళ్ళే నీట్ గా కట్ చేసి క్లీన్ చేసి అయితే ఇస్తున్నారండి. కాస్ట్ అయితే మన సైడ్ ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అలానే ఉందండి. కాకపోతే మనం ఎప్పుడు చూడని చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. నేను కూడా షాక్ అయ్యాను చేపల్ని ఏమంటారని. చూడండి చేప అయితే బ్రతికే ఉంది. ఈ చేపని మేము తీసుకున్నామండి. చెరువు చేప, మన వైపు చెరువు చేపే అంటారు కదా వీటిని. ఆ చేపనైతే తీసుకున్నామండి. చాలా బాగున్నాయి ఇక్కడ చేపలన్నీ కూడా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి ఇక్కడ కూడా మార్కెట్స్. కాకపోతే ఈ మార్కెట్లో అయితే ఫ్రెష్గా మనకు దొరుకుతాయి. అందుకోసమే దూరమైన కూడా ఇక్కడికే వస్తాం మేము. మన వైపు ఇలా చెరువు చేపలు ఎక్కువ దొరుకుతాయి కదండి సముద్రం చేపల కంటే. ఇదిగోండి చెరువు చేప ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. మూత ఎలా ఎత్తుతుందో. చాలా బాగా ఆడుకున్నాం ఈ చేపతో అయితే. చూడండి తను చూడండి తను ఎంతమందికి చేపల్లో కల్లా రొయ్యలు చెరువు చేపలు అంటేనే ఇష్టం అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే మీకు ఎలాంటి చేపలు తినడం అంటే ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. ఒక్కొక్క షాప్ లో అయితే ఒక్కొక్క అతను నుండి షాప్స్ వేరేగా ఉంటాయండి. అలా అయితే కస్టమర్స్ వెళ్ళి తీసుకోవడమని ఏ షాప్ లో నచ్చితే ఆ షాప్ లో. మనకు డైలీ ఒక కస్టమర్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి అయితే మేము తీసుకున్నామండి. ఇలా అన్ని షాపుల్లో కూడా ఉంటారు. చాలా పెద్ద కత్తిపేటలు పెట్టుకుని నీట్ గా కూడా కట్ చేసి మనకి ఇచ్చేస్తారండి. విందలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా గుల్లివిందలు ఉన్నాయండి. విందలను చారు పెడితే మార్కెట్ లో నాకు తెలిసిన చేపల పేర్లను అయితే చూసేద్దాం రండి. జల్ల, నెత్తళ్ళు, బొమ్మిడాలు, గులివెందలు, నల్ల చెందువలు, చిరమేన, గోల్డెన్ ఫిష్, బొచ్చు, రవ్వ, సొర, ఇసుక దొండవలు, వజ్రము, చెరువు చేప, తెల్ల చందవులు, అలానే నెత్త రొయ్యలు, ఎర్ర రొయ్యలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఏంటక్క ఇలా చేపల పేర్లన్నీ చెప్పేస్తున్నావు, నువ్వేమైనా ముందు నుండి చేపల పేర్లన్నీ తెలిసాక నేర్చుకున్నావు అనుకుంటున్నారా? నాకు ఒక్క చేపల పేర్లు కూడా తెలియదండి. ఓన్లీ చెరువు చేప అదొక్కటే తెలుసు. అలానే రొయ్యలు చిన్న చిన్న చేపల పేర్లు అయితే తెలుసు అండి. ఇక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ అయితే ఒక్కొక్క దాని పేరు అడిగి అయితే మీకోసం అన్ని చేపల పేర్లు. చేపల మార్కెట్ లో అయితే ఎనీ టైమ్ కూడా జనాలు ఉంటూనే ఉంటారండి. చాలా పెద్ద మార్కెట్ కదా, ఫ్రెష్ గా కూడా దొరుకుతాయి. అందుకోసం ఎనీ టైం అయితే నెంబర్స్ ఉంటూనే ఉంటారు. రష్ గానే ఉంటది, లైన్స్ ఉంటాయి. మీలో ఎంతమందికి ఇంటి దగ్గరికి చేపలు వస్తే కొనుక్కోవడం తెలుసు, మార్కెట్ కి వెళ్లకుండా అనేది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మాకు కూడా మార్నింగ్ ఊర్లోకి అయితే వస్తారండి. అదే కడవలతో పట్టుకొని అయితే చేపలు మేము ఊర్లోనే వచ్చాక ఊరి దగ్గరే కొనుక్కుంటాము. అలానే మేము ఉండే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో అయితే మాకు శ్రీకాకుళంలో కూడా దొరుకుతాయి. అప్పుడప్పుడు శ్రీకాకుళం కూడా వెళ్ళి అయితే కొనుక్కుంటామండి మేము. చాలా ఫ్రెష్ గా దొరుకుతాయండి అక్కడ కూడా లైవ్ ఫిష్. ఊర్లోకి వచ్చినట్లయితే వాళ్ళన్నీ అంటే మనకు లైవ్ దొరకదు కదండి. ఊర్లోకి వచ్చిన చేపలు అన్ని చనిపోయి ఉంటాయి. ఊర్లోకి వచ్చినవి తీసుకుంటాం, అలానే లైవ్ ఫిష్ ని కూడా తీసుకుంటాము. చాలా బాగున్నాయి చూడండి చేపలు అయితే. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. డాల్ఫిన్స్ అన్ని కూడాను. మన వైపు ఎలా అయితే లైవ్ ఫిష్ లో వాటర్ మనం మెషిన్ పెట్టి వాటర్ వేయడము తీయడం అలా చేస్తాం, ఇక్కడ కూడా చూడండి మెషిన్ అయితే పెట్టేశారండి. వాటర్ అయితే వెళ్తున్నాయి. అందుకోసం చేపలన్నీ కూడా నీట్ గా బ్రతికైతే ఉన్నాయండి. చాలా బాగున్నాయి చేపలు. చూడండి పట్టుకున్నారు మా హస్బెండ్ అయితే. చాలా భయం వేసింది మాకు. ఎన్ని చేపలు ఉన్నాయంటే అన్ని రకాల చేపలు కూడా ఉన్నాయండి ఇక్కడైతే. నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద మార్కెట్ కి వెళ్ళడం, చేపల మార్కెట్ కి. చాలా పెద్దగా ఉందండి మార్కెట్ అయితే. ఇన్ని రకాల చేపలు ఉంటాయా, చేపలకి ఇన్ని పేర్లు ఉంటాయని మార్కెట్కి వెళ్ళాకే నాకు కూడా తెలిసింది. నాకేం చేపల పేర్లు అయితే ముందు తెలియదండి. ఓన్లీ చెరువు చేప, రొయ్యలు, నెత్తళ్ళు ఇలాంటివి అయితే తెలుసు. చూడండి నీట్గా కూడా తొక్కైతే తీసేసి మనకు పులుసు అంటారు కదా, అదంతా నీట్గా తీసి కట్ చేసి వాళ్ళు నీట్గా క్లీన్ చేసి అయితే ఇస్తారండి. చాలా బాగుంటుంది ఇక్కడైతే. నేను ఇక్కడే పంజాబ్లో 1 year ఉన్నానండి. అక్కడైతే మాకు అసలు ఫిషే దొరికేది కాదు. దొరికినా కూడా లైవ్ ఫిష్ దొరికేది కాదండి. ఎక్కడి నుండో తీసుకొచ్చేవాళ్ళు. మాకు లోపలే ఇచ్చేవాళ్ళు చేపలు. బయటికి వెళ్ళే ఇది ఉండేది కాదు, పర్మిషన్ ఉండేది కాదండి డైలీ. ఇక్కడైతే అలా కాదు, డైలీ బయటికి వెళ్ళే పర్మిషన్ కూడా ఉంటుంది. అందుకోసం మార్కెట్కి వెళ్ళి అయితే తీసుకొస్తున్నాం.
వీడియో చూసిన వాళ్ళే ఎంతమంది మేరట్లో ఉన్నారన్నది అయితే ఖచ్చితంగా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. చాలా బాగుంటుందండి ఇక్కడ ఏరియా. కానీ చూడండి అన్నీ కూడా మనకి దగ్గరలో దొరుకుతాయండి. మార్కెట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫిష్ కూడా నీట్గా దగ్గరలో దొరుకుతుంది. బయటకి ఏరియాలోకి వచ్చి మనకి దొరకడం అంటే గ్రేటే కదా. చూడండి ఫిష్ అయితే ఎలా ఆడుతున్నాయి. మేము ఫిష్తో అయితే చాలా ఆడుకున్నామండి. మీలో ఎంతమందికి చేపలు పడడం, చేపలతో ఆడుకోవడం అంటే ఇష్టం అనేది అయితే ఖచ్చితంగా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేనైతే చిన్నపిల్లప్పుడు చిన్న చేప వచ్చినా కూడా చాలా చక్కగా ఆడుకుండే వాళ్ళమండి. చూడండి ఇప్పుడు ఎంత పెద్ద చేపలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మమ్మల్ని చూసి భయపడిపోయి అక్కడ వెళ్ళి దాగుడిపోతున్నాయి. దీన్ని పట్టి తీసుకెళ్ళి కట్ చేయించేద్దామని భయం వీటికి. అయితే చేపలతో ఆడుకున్నామండి. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది చేపలన్నీ కూడా చూసి. తను కూడా ఫస్ట్ టైం ఇలా చేపలను అయితే చూసిందండి. చూడండి ఇదిగోండి రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఈ రొయ్యలు కూడాను చాలా పెద్ద పెద్దవి అయితే ఉంటాయి. రొయ్యలు కూడా మన సైడ్ ఎలా కాస్ట్ ఉంటాయి అంతే కాస్ట్ ఉంటాయి అంటండి. ఇక్కడ కూడా నీట్గా మన వైపు ఎలా తొక్కులు తీసి మనకు క్లీన్ చేసి ఇస్తారో ఇక్కడ కూడా అలానే క్లీన్ చేసి ఇచ్చేస్తారండి. ఈ చేపల పేర్లు మనకు కొన్ని చేపల పేర్లు అయితే క్లారిటీగా తెలియదు. ఇదిగోండి పైకి కూడా చేపలను అయితే ఇలా కట్టేశారు. మొత్తము కూడా ఐస్లోనే ఉంచుతున్నారండి. చూడండి ఎంత పెద్ద ముక్కలు ఉన్నాయో. అది ఏం చేప ఏంటో ముక్కలను చూస్తుంటేనే భయం వేస్తుంది కదా. చాలా పెద్ద ముక్కలుగా ఉన్నాయి. అవి ఎలా వండుతారో ఏంటో అమ్మో. ఇదిగోండి బ్లాక్ కలర్లో అయితే ఒక ఫిష్ అయితే ఉందండి. ఇది లైవ్ ఫిష్ కాదు, మామూలు ఫిష్ అండి ఇదైతే. చూడండి నీట్గా కూడా కట్ చేస్తున్నారు కత్తిపెట్టలు పెట్టి. గుడ్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. ప్రతిసారి కూడా మా బావే వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. ఈరోజు అయితే మేము కూడా వస్తాం పద, మేము కూడా చేపల మార్కెట్ని చూస్తాం ఢిల్లీలో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను కూడా చూడడానికి ఈరోజు వెళ్ళాను. ఇదిగో డాల్ఫిన్ ఫిష్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. చాలా పెద్ద మార్కెట్ అండి. చాలా బాగున్నాయి. మనం చేపలన్నీ ఒకసారి చూడాలి అంటే ఇలాంటి మార్కెట్లోకి వెళ్ళాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.